ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాజమౌళి మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29 లో మరొక నటి ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆమె ఎవరో కాదు, మోనాలిసా భోన్స్లే. మహాకుంభమేళాలో సోషల్ మీడియా సెన్సేషన్ స్టార్ గా మారిన ఆ యువతి ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసినట్లుగా మనకి సమాచారం అందుతుంది. దీనికి సంబంధించి మనకి జర్నలిస్ట్ శంకర్ గారు ఉన్నారు, అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. శంకర్ గారు, మోనాలిసా భోన్స్లేని మీరు సూచించారు, సోషల్ మీడియాలో ఊపేస్తుంది. సో మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వస్తున్నాయి. దీని నిజం ఎంత ఉంటుందంటారు? చూడండి, మోనాలిసా భోన్స్లే గారు ఎవరైతే ఉన్నారో అమ్మాయి చాలా అందంగా అయితే ఇక్కడ సోషల్ మీడియాలో అయితే తలుక్కుమన్నట్టు మనకు తెలిసిందే. ఈ మహాకుంభమేళాలో ఆమెను కనిపించి ఆమెను వెంటబడుతున్నటువంటి తీరు కావచ్చు, సోషల్ మీడియాలో ఆమెకు వస్తున్నటువంటి ఆదరణ కావచ్చు, దాన్ని క్యాచ్ చేసుకునేందుకు అటు సినిమా నిర్మాణ సంస్థలు కూడా అన్ని కూడా ప్రయత్నం చేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందులో భాగంగానే ప్రస్తుతం మోనాలిసా భోన్స్లే గారికి వస్తున్నటువంటి ఈ అవకాశాలు ఏవైతే ఉన్నాయో వాటిని సద్వినియోగం చేసుకొని ఆమె భవిష్యత్తులో పెద్ద స్థాయిలో ఒక హీరోయిన్ గా అయితే మారే అవకాశం ఉన్నట్టయితే తెలుసు. అయితే రావడమే మహేష్ బాబు అదేవిధంగా రాజమౌళి కాంబినేషన్ వంటి సినిమాలో ఆమెకు ఒక కీలకమైన పాత్రలో ఆమెను నటింపజేసే అవకాశం ఉందని అయితే ఇప్పటికైతే ఒక వార్తలు వస్తున్నాయి. దీనిపైన అయితే ఒక్కసారిగా అయితే అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కావచ్చు, బాలీవుడ్ ఇండస్ట్రీలో కావచ్చు ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయని చెప్పవచ్చు. ఎందుకంటే రాజమౌళి ఇట్లా కొత్త అందాలను పరిచయం చేయడంలో ఆయన ముందుంటారు. అందులో భాగంగానే ఆయనకు చూడగానే కూడా ఆమెకు ఎంతో తలుకుమని ఈ అమ్మాయి కనిపించడంతో మెరిసిపోవడంతో ఆ అమ్మాయికి తప్పకుండా అవకాశం ఇవ్వాలని ముందుకు వచ్చినట్టయితే తెలుస్తోంది. మరి మహేష్ బాబు కాంబినేషన్ లో ఈ మోనాలిసా భోన్స్లే ఎవరైతే ఉన్నారో ఆమె ఎలా కనిపిస్తారు, ఏ పాత్రలో కనిపిస్తారో ముందు తెలియాల్సి ఉంటుంది.